నువ్వు కాళ్ళు పట్టట్లేదా, నా మొగుడికి నేను కాళ్ళు పట్టట్లేదా? ఎప్పుడైనా కాళ్ళు పట్టిన మొహమేనా ఇది? మీరు పట్టమన్నప్పుడల్లా పడుతూనే ఉన్నాను కదా. పెద్ద పట్టావులో. అబ్బా వదలండి, మీరు మరీను. జరగబోయే పెళ్లి మనమ్మాయిదే, మధ్యలో మీ సరసాలేంటి? చూడు శాంత, పిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాతే 3 పిల్లల అసలు సరసాలు మొదలయ్యేది. మనం కొంచెం ముందు మొదలు పెట్టాం అంతే, దీంట్లో తప్పే ఉంది. నువ్వేంట్రా ఎక్కడే చూస్తున్నావు? మీ పనులన్నీ చూడమన్నారు కదండి, చూస్తున్నా. చూసాలో గాని అమ్మోడు తీసుకెళ్ళి పైన పడాయి. ఇప్పుడు పైన ఏమంటాడు, రేపు కింద ఏమంటాడు. నా టవల్ చెప్తా. అది నా చున్నీ. బా ఏంటా సౌండ్స్? నీ గదిలోంచి వస్తున్నాయి అనుకున్నానే. లేదే, మన ఇంట్లో కాదనుకుంటానయ్యా, పక్కింట్లో అనుకుంటానండి. మన ఇంట్లో ఎంత పెద్ద మగోళ్ళున్నా ఏలా పిత్తాంటి సౌండ్ ఎప్పుడు రాలేదండి. రండి పోదాం. ఒరే స్వామి, సంగీతకి ఇక్కడ. స్వామి ఇట్రారా, ఈ చీరలు మడతాయిరా. చీరలు మడతాయి ఎలా? నాకు రాదమ్మ గారు. వీడికి ఏ పని రాదు. చూడు ఇలా అంతే. సరిగ్గా చూడలేదు, ఆ చీర కూడా మడతాయని. ఒరేయ్, ఇంతకాలంగా ఇంట్లో ఉంటున్నావు, ఏనాడైనా ఒక పని బుద్ధిగా చేసొచ్చావా? లేదే, మే చెప్పకముందే నువ్వే పసిగట్టి పనులు చేసుకుపోవాలరా. శాంత, వెధవలతో అలా మాట్లాడకూడదు, నేను వెధవ అనుకుంటాను. బాగా చెప్పారు అయ్య గారు. ఇంతకీ ఎవరైనా? అరే ముదురు కదా, పరావతలకి. నేనేనా అండి? ఏమండి, ఏంటది? ఓహ్, ఇదా, మర్చిపోయాను. ఈ ఆట తెలుసుగా, ఆడుకుందామా? స్టార్ట్. ఇదే మాట. అయ్యో ఆంటీ, ఇది పెళ్లిలో ఆడే ఆట కదా. ఎందుకు నవ్వుతున్నావు? ఏరా స్వామి, నేను నవ్వేనా? మీరు నవ్వేరండి? అది నవ్వు కాదా? అబ్బే నవ్వలేదండి. ఇదంతా ఈజీ గేమ్ ఏం కాదు. ఉంగరం తీసే టెక్నికే వేరమ్మా. ఆహా, ఇట్టాగే తీస్తా. తీ చూద్దాం. వస్తున్నా. లక్ష్మి, కాస్త జరగమ్మా. ఆంటీకి దొరుకుతుంది, అంకుల్కే దొరుకుతుంది. తీయండి అంకుల్, తీయండి. వెతకండి, తీయండి బాగా వెతకండి. అబ్బే లాభం లేదండి, బాగా వెతకండి. ఏంటండి ఇంకా వెతుకుతున్నారు? నన్ను సాయం చేయమంటారా? అయ్యో, ఈ ఆట బాల్. అవును, వేరే ఆట ఆడదాం. నాన్న బిస్కెట్ కావాలి. రే బిస్కెట్లు తీసుకురారా. తింటారా ఇని? అలాగే మంచినీళ్ళు పట్టరా. తాగుతారా ఇని? సిగరెట్లు పట్టరా. కాలుస్తారా ఇని? కర్ర పట్టరా. కొట్టుకుంటారా ఇని? అమ్మో, డాడీ, ఇంటికో బిందె, ఇల్లాలకో శారీ ఇచ్చాం కదా, ఈసారి ముసలాడుకో మంచం, కుర్రాడుకో కుర్చీ ఇచ్చేద్దామా? నా చేతికో చెప్పా, మీ అమ్మ చేతికో కర్ర కూడా ఇచ్చేయి, దరిద్రం పొదిరిపోద్ది. రే, నువ్వు ఇట్టా ఇచ్చే సలహాలన్నీ నేను పాటించుకుంటూ పోతే రేపు నేను కూర్చోవాల్సిన అసెంబ్లీలో లోపల కాదు, అసెంబ్లీ బయటకు కూర్చొని అమ్మా తల్లి బాబు అంటూ అడుక్కు తినాలి. ఇక నీ బోడి సలహాలు నాకేం అక్కర్లేదు, కానీ నా ఐడియాలు ఏమో నేనే వేసుకుంటావు. అసలు నీ మట్టి బుర్రలో ఐడియాలు ఉండేరిస్తే కదా. అన్నసి, నా బుర్రలో ఐడియా ఎప్పుడు ఏడవదరా, నా బుద్ధి. అది నవ్విందంటే ఆ సర్వేశ్వరరావు గారు ఖచ్చితంగా ఏడవలసిందే. అయితే త్వరగా నవ్వాడు. నువ్వు ఎంతనే మరి ఈరిగండి, సూరిగండి, కిట్టిగండి తీసుకెళ్ళి ఆ సర్వేశ్వరరావు కూతురు ఎక్కడుందో ఎత్తికి, ఎక్కడ దొరికితే అక్కడ దాంతో ఓట్లన్నీ మనకి, పోట్లన్నీ ఆ సర్వేశ్వరరావు. ఓరినా మొదలష్టపు డాడీ, ఆ అమ్మాయిని లేపేశావనుకో, సింపతి పెరిగి ఓట్లన్నీ ఆడికి పడతాయి, కానీ మనకెందుకు పడతాయి బే? మారదే పేత బ్రెయిన్ అంటే. వారి పిచ్చినాకో, ఆ సర్వేశ్వరరావు కొన్నది ఒక్కతే కూతురు కదా. అవును, ఆ ఉన్న ఒక్క కూతుర్ని మనం లేపేశామనుకో, ఊరికి హామీ పెట్టిన ఆయన కూతుర్ని ఊరోళ్లే చంపేశారనుకుని ఆ సర్వేశ్వరరావు పిచ్చి కుక్కలాగా రెచ్చిపోయి వెంటనే పోలీసు వాళ్ళని, మిలిటరీ వాళ్ళని పిలిపించేసి కనపడ్డోని కనపడ్డట్టుగా కైమా కొట్టించేస్తాడు. దాంతో ఊరోళ్ళందరూ అడిగి రివర్స్ అయిపోతారు, ఓట్లు మొత్తం మనకు గుద్దేస్తారు. నీది బుర్ర కాదురో, మరి పాదరసం తర్రా. థ్యాంక్స్. నో మెన్షన్. ఆలస్యం అమృతం, ఆల్కహాల్ అన్నారు. వెంటనే వెళ్ళి పని చూసుకో. స్టార్టింగ్ లోనే స్లిప్ అయిపోయాడేంటి? ఎల్లుడు వెనక్కి తిరిగి వస్తారంటవా? అయ్యారు రండి. రే కుర్రాడా, ఇలారా, ఇది కాస్త పట్టుకుని పైకి పద.
లక్ష్మీపతి విన్నావా ఈ కుర్ర కుంక మాట వింటానే ఉన్నాను. రే సత్తగా వెళ్ళరా. 100 రూపాయి కిందే కూర్చో. పైకి ఏమన్నా రానే ఒక లక్ష్మీపతి ఇంతవరకు ఇటువంటి పిక్చర్లు నేను చూడనే లేదు. అయ్యగారు ఎంజాయ్. వెయ్ వెయ్. లక్ష్మి లక్ష్మీపతి ఏంటా ఓట్లు పేర్లు రాసుకోరట ఎవరు వచ్చారు. పానకొల పొడగా. ఇందా 10 రూపాయలు. రేపు రమ్మను. సరే లక్ష్మీపతి లక్ష్మీపతి రారా రక్తి కట్టేసి వచ్చింది చూడు చూడు చూడు. లక్ష్మి ఏమిటా ఇది? ఏంట్రా మళ్ళీ వచ్చావు? రేపు రావాలంటే ఇంకో 10 రూపాయలు ఇమ్మని అడుగుతున్నాడు. ఇంకోసారి తలుపు తట్టేవో చేతులు ఇరిచేస్తాను. ఇంటర్వ్యూలు అయిపోయిందా? ఎప్పుడు దిగిపోద్ది. నీకు బుద్ధి లేదయ్యా. వాడిని కొట్టి తర్వాత నేను పెడతాను. ఇదిగో నీకు బుద్ధి ఉందా? 20 రూపాయలు ఇచ్చాం కదా, పోవచ్చు కదా. సార్ సార్ వీళ్ళు వేరు. ఏమిటా వేరు? ఎవరయ్యా నువ్వు? నువ్వెవరయ్యా? నువ్వెవరో అయ్యా? అరే నువ్వెవరయ్యా? ముందు నువ్వెవరో చెప్పు. లక్ష్మీపతి మామగారిని, వాళ్ళ అత్తగారు, ఆయన పెళ్ళం, వాళ్ళ పిల్లలు. చాలా చాలు చాలు. అయ్యో చేయకండి. అయ్యయ్యో మనం ఇరుకులో పడ్డామయ్యా. అయ్యో ముఖ్యమైన కట్టం. ఇది అంతకంటే ముఖ్యమైన ఘట్టం మనకు. అయ్యో కూర్చోండి. సుబ్బారావు గారు, వెల్కమ్ వెల్కమ్. మీ పేరు విని ఇక్కడికి వచ్చానండి. ఈ జాకెట్ చక్కగా కుట్టాలి. ఇదిగో ఈ జాకెట్ మాదిరి ఒంటి కతుక్కునేటట్టుగా ఉండాలండి. ఒరే కాజా, కొలతలు రాసుకోరా. చెప్పండి గురు. 40-32. 40-32. అదేంటి ఈ జాకెట్ కొలవకుండానే కొలతలు చెప్పేస్తున్నారు? అదే నా స్పెషాలిటీ, కొలవకుండానే కొలతలు చెప్పేయగలను. ఆ? అవును, గుడ్డని తెచ్చారు? 60 సెంటీమీటర్లు. 60. జాకెట్ గా జేబురు మలకాయ. అమ్మా, మీకు జాకెట్ కుట్టాలంటే మీటరం బాతి కావాలి. ఎందుకు గుడ్డ కాజేస్తానిక? మీటరం బాతికి అక్కర్లేదు. మా పిన్ని కూతురికి 60 సెంటీమీటర్లే సరిపోద్ది. అమ్మా, అది ఆవిడ అదృష్టం. ఈ గుడ్డతో మీకు జాకెట్ కుట్టాలంటే ఒక పక్కే సరిపోతుంది. మరో 60 పంపండి. సరేలే, అయితే ఇవ్వు, నేనే తీసుకెళ్తా. ఒరే చంద్రం, ఒరే చంద్రం, చంద్రం, చంద్రం. 27.31. ఏమిట్రా ఎక్కడ చదువుతున్నావు? ఎక్కాలి కాదురా నీ కొలతలు. అవునరా, అంత కరెక్ట్ గా చెప్పావేంటి? అదేరా నా స్పెషాలిటీ. అవును, ఈ బోర్డు పెట్టావేంటి? టైలరింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు? నేను నేర్చుకోలేదా? BA డిగ్రీ అడుక్కోవడానికి కూడా అడ్డుపడిన క్షణాల్లో బతుకు నేర్పిన పాఠం ఈ టైలరింగ్. నౌ ఐ వెరీ హ్యాపీ. అవును, నువ్వేమిటి ఇలా ఊడిపడ్డావు? చెబుతా, దానికి ఒక పెద్ద కథ ఉంది. సరే, మన అప్పిగారికి ఇచ్చాడు బాగున్నారా? అంతా బాగున్నారా? నేను ఒక్కడిని. అదేమిటా? ఇక్కడే మాట్లాడుకోవాలా? లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. లోపల. ఒరే టేపు, మిషను, సిజరు అందరూ జాగ్రత్తగా వినండి. వీడు నా ఆత్మీయుడు, ఇక్కడే ఉంటాడు. ఏం కావాలన్నా వెంటనే తెచ్చియాలి, తెలిసిందా? అలాగే గురు. రేకంటే సామాన్లు ఎవడ పెట్టరా సార్? టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? మంచి బోర్నవేట ఇప్పిస్తావా? అలాగే సార్. అరే, ఏడు వీడు? అదేరా మన స్పెషాలిటీ. గొప్ప ట్రైనింగ్ ఇచ్చావరా. మరి ఏమనుకున్నావు? ఇది మన వ్యాపారపురం. ఇక అంతఃపురానికి పోదాం పద. అంతఃపురం. ఆ